పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో శివరాత్రి పుణ్యస్నానాలకు నదీ జలాలు కరువయ్యాయి. గోదావరికని సమీపంలోని గోదావరిలో అక్కడక్కడ మడుగుల్లో ఉన్న నీటితోనే భక్తులు స్నానమాచరించారు. ఎల్లంపల్లి నుంచి దిగువకు ప్రవాహం లేకపోవడం, కాళేశ్వరం పంపింగ్ నిలిచిపోవడంతో నదిలో ఇసుక మేటలు దర్శనమిస్తున్నాయి. పారిశ్రామిక ప్రాంతం నుంచి వ్యర్థ జలాలు, కర్మాగారాల నుంచి వెలువడే కాలుష్య నీటిలో భక్తులు స్నానాలు చేశారు. పుణ్య స్నానాల కోసం వస్తే రోగాల బారిన పడవలసిన పరిస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. భక్తుల సౌకర్యార్థం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేయాలని స్థానికులు కోరుతున్నారు. పవిత్ర శివరాత్రి పండుగ రోజు పుణ్యస్నానాలు కానీ వస్తే మురుగునీరు మాయ ఒక్కటే ఉన్నది. ఆ నీళ్ళతోటి ఇప్పుడు పుణ్యం సంగతి దేవుడు ఎరుగు, కొత్త రోగాలు వచ్చి ఆరోగ్యాలు పాడైపోయే ప్రాణాలు తీసుకునే పరిస్థితి ఉన్నది. కారణాలు ఏమిటో కారకులు ఎవరో తెలియదు, కానీ ఈ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి నెలకొన్నది. దయచేసి దీని మీద అధికారులు కానీ నాయకులు కానీ దృష్టి సారించి ఈ దరిద్రమైన పరిస్థితి గురించి ఒకసారి ఆలోచన చేసి ఇక్కడ నీళ్ళు వదలాలని, భక్తులకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. ఇటువంటి ప్రాంతంలో, పారిశ్రామిక ప్రాంతంలో లక్షలాది మంది జనజీవనం ఉండి హైందవ భక్తులు ఉన్నప్పటికీ గోదావరిలో ఈ రోజున ఒక చుక్క నీరు లేకపోవడం భక్తులందరినీ కూడా వారి మనోభావాలను, మా అందరి మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్నది. పక్కనే ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వ ఉండి కిందికి విడుదల చేయకుండా భక్తుల మనోభావాలు ప్రభుత్వం దెబ్బతీస్తూ ఉన్నది. ఇక్కడున్న కార్పొరేషన్ అధికారులు కూడా కనీసం పట్టించుకోవడం లేదు. ఏదైతే పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న మురుగునీరు, కాలువల ద్వారా వచ్చిన నీటిలోనే ప్రస్తుతం భక్తులు స్నానమాచరించి ఆ పరమశివుని మొక్కుకునే పరిస్థితి ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఎదురైనా ఉన్నది. కాబట్టి ప్రజాప్రతినిధులు, పాలకులు మరియు కార్పొరేషన్ అధికారులు దీనిపై కనీసం స్పందించి రేపు జరిగే శివరాత్రి ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు స్నానానికి వస్తారు కాబట్టి ఖచ్చితంగా నీటిని విడుదల చేసి ఇక్కడ భక్తులు స్నానమాచరించడానికి నీటిని వెసులుబాటు కల్పించాలని కోరుతా ఉన్నాం. నేను పెద్దపల్లి నుంచి వచ్చాను సార్. నేను ఇక్కడ నీళ్ళు లేవు స్నానాలు చేయడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఆడవాళ్ళు అయినా మగవాళ్ళు అయినాక ఎక్కడికో కడకెళ్ళవలసి వస్తుంది. ఒక పాయిలోనే ఉన్నాయి నీళ్ళు బాగా లేవు. నీళ్ళు వచ్చిన జనం నీళ్ళు గురించి చూస్తున్నారు. తాగడానికి కూడా లేవు నీళ్ళు ఇక్కడ.